కీర్తనలు 99 9వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవన తండ్రి, జీవాధిపతి, దయా కృపా కనికైన దేవానికే స్తోత్రం చెల్లించుకొని తండ్రి, ఉదయకాల సమయాన్ని సన్నిలో చేరి ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రం అయ్యా. మరి నీ దాసుని అయ్యా నిలబెట్టి ఇచ్చిన విషయాన్ని బట్టి నీకే స్తోత్రం అయ్యా. మరి పాటల ద్వారా మమ్మల్ని ఆనందింపజేసావు, అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకొని తండ్రి అయ్యా. మరి నా పక్షాన మీరు సహాయం చేయండి, నా నోటిని నీ బూరగా వాడుకోండి, మీరే సహాయం చేయండి. నాకు కావాల్సిన మాట మీరు దయచేయండి. నీ జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించే విషయంలో నాకు సహాయం చేస్తామని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 99 9వ వచనంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడి. మన దేవుడైన యెహోవా ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎంతో పరిశుద్ధ గల దేవుడు. దేవుడని ఈ బైబిల్ గ్రంథం నుంచి మన ప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఘనపరిచే వారిగా ఉండాలా. ఆయన పరిశుద్ధం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధ పర్వతం అంటే ఆయన ఎదుట సాగిలపడాలా, ఆయన ఎదుట మనము ఘనపరచుడా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి, ఆయనలో ఎటువంటి పాపం లేదు కాబట్టి యెహోవా పరిశుద్ధుడు. అందుకోసం యెహోవా పరిశుద్ధుడంటే ఎంతో మంచి దేవుడు అని అర్థం. ఎంతో పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన మనం ఎంతగానో ఆరాధించే వారిగా ఉండాలి. పరిశుద్ధ దేవుడు, ఆయన ఘనపరచుండి అని చెప్తాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుండి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎదుట సాగిలపడుడి. మళ్ళా అదేవిధంగా సూచించి హెబ్రీ 7:26 మన పరిశుద్ధ దేవుడు ఇంకా ఎటువంటి దేవుడు, ఆయన ఎలాంటి దేవుడు అనే దానికి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. హెబ్రీ 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కపటుడును, పాపములలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన పరిశుద్ధ దేవుడు ఎలాంటి వాడు? పవిత్రుడంట. పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కంపులుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవా దేవుడు. అందుకోసం ఈయన మన పరిశుద్ధ దేవుడు అని పిలుస్తున్నాం. పాపులలో చేరక ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈయన ఎవరు? మనకు ప్రధాన యాజకుడు. ఈ పరిశుద్ధ దేవుడు మనకు ప్రధాన యాజకుడైన దేవుడు కాబట్టి మనకు సరిపోయిన దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడు మన యెహోవా ఎదుట సాగిలపడాలని చెప్తున్నాడు. కీర్తనలు 77:13 అధ్యాయం 77:13 వచ్చినాము. దేవా, నీ మార్గములు పరిశుద్ధమైనవి, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? చూడు, ఆయన మార్గములు ఎంతో పరిశుద్ధమైనవని దేవుని గ్రంథం నుంచి చెప్తున్నాయి. నీ మార్గములు ఎంతో పరిశుద్ధమైనవి, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడి వంటి మహాదేవుడు ఈ లోకంలో ఎక్కడ లేడు. మన ప్రభువైన యేసుక్రీస్తే ఆశ్చర్యకాలు చేసే గొప్ప దేవుడు. ఆయన ప్రధాన యాజకుడు, పరిశుద్ధమైన ఆయన మార్గములు, ఆయన చూపులు, ఆయన సర్వం పరిశుద్ధత గల దేవుడు.
ఇటువంటి దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ లేడు, లోకంలో ఎక్కడ ఇటువంటి దేవుడు లేడని పరిశుద్ధ గ్రంథం నుంచి చెప్తుంది. మరి పరిశుద్ధ దేవుడు, ఇలాంటి దేవుడు ఎన్నో 14 వచనంలో చెబుతుంది, ఆశ్చర్యకార్యం జరిగించు దేవుడు నీవే. మరి ఇటువంటి దేవుడు, పరిశుద్ధ దేవుడు, ఆశ్చర్యకార్యములు మన జీవితంలో జరిగించే దేవుడు అని బైబిల్ గ్రంథం నుంచి చెప్తుంది. మరి ఇటువంటి దేవుని మనం ఆరాధించకుండా ఉండగలమా? ఇటువంటి పరిశుద్ధ దేవుని మనం ఎందుకు ఆరాధించాలి? పరిశుద్ధత కలిగిన దేవుడు కాబట్టి మనం ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. ఈ గ్రంథం మనం చదువుతున్న గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనం చదువుతున్నాము. మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడాడు. అటువంటి పరిశుద్ధ దేవుడు యెషయా 57:15. యెషయా 55:17. యాభై 15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. ఆయన పరిశుద్ధుడు, మహాగణుడు అంటే ఆయన దేవుడు, మన గొప్ప దేవుడు, మహోన్నత గల దేవుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు అని ఇలా సెలవిస్తున్నాడు బైబిల్ గ్రంథం నుంచి. నేను మహోన్నత స్థలంలో నివసించువాడను. ఆయన ఎటువంటి దేవుడు? మహోన్నత స్థలం పైన నివసించే గొప్ప దేవుడు. అలాంటి ప్రధాన యాజకుడు మన దేవుడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన మార్గములు ఎంతో పరిశుద్ధంగా ఉన్నాయి. ఆయన దేవుడు ఎంతో పరిశుద్ధత గల దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మన వెడల చూపుతున్న ఎంతో గొప్ప దేవుడు. ఆయన పరిశుద్ధత దేవుడు, ప్రేమగల దేవుడు, సర్వాధికారి దేవుడు. ఆయన యెషయా గ్రంథము 6:3. వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం మహిమతో నిండినని గొప్ప స్వరంతో ప్రతిగానం చేయుచుండిరి. ఆయన ఎవరు? ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. అందువల్ల ఆయన్ను దేవదూతలందరూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది గొప్ప స్వరంతో ప్రతిగానం చేస్తున్నారు. ఆయన ఎవరని గొప్ప ప్రతిగానం చేస్తున్నాడు? పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్తుతించారు, ఆయన ఆరాధించారు. ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన ఆరాధించేవారిగా ఉన్నారు, స్తుతించేవారిగా ఉన్నారు. ఆయన్ను ఎంతో గణపరిచేవారిగా ఉండాలి మనము. అటువంటి పరిశుద్ధ దేవుడు, అటువంటి సర్వాధికారం గల దేవుడు, అటువంటి ప్రేమగల దేవుడు. కీర్తనలు 97:7. గొప్ప దేవుడు, సర్వోన్నత స్థలం పైన ఆశీనుల దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు. 97:7. ఇంకా ఎటువంటి దేవుడు ఆయన? పరిశుద్ధత కలిగిన దేవుడు. ఇంకా ఎటువంటి దేవుడు? సకల దేవతలు ఆయనకు నమస్కారం చేదురు. ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి సకల దేవతలు, సమస్తం ఎవరైతే ఉన్నారో వారందరూ, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తారంట. ఎందుకు చేయాలా? ఆయన పరిశుద్ధత గల దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సకల దేవతలు నమస్కారం చేయాలా. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే కీర్తనలు 148వ అధ్యాయం అంతా పూర్తి చేసి ఆయనకు అందరూ స్తుతించినారు. భూమి అయితేమి, ఆకాశం అయితేమి, సకల పక్షులు అయితేమి, జంతువులు అయితేమి, అన్ని ప్రతి ఆయన సృష్టించిన సృష్టి యావత్తు ఆయన్ను స్తుతించే వారిగా ఉన్నాడు. కీర్తనలు 148వ అధ్యాయంలో పూర్తి అధ్యాయం అంతా అదే, ఆయన స్తుతించే వారిగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన సర్వం సృష్టించినారు కదా, సర్వం సృష్టించిన జంతువులు అయితేమి అన్నీ మొత్తం ఆయన స్తుతించే వారిగా ఉన్నారు. ఎందుకు ఆయన స్తుతించారు? ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి, ఆయన సర్వం సృష్టించిన గొప్ప దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన్ను స్తుతించే వారిగా ఉన్నారు. మళ్ళీ సకల దేవతలకు ఆయన నమస్కారం చేశారు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేశారు. 95వ అధ్యాయంలో, కీర్తనలు 95వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. మహాదేవుడు
దేవతలందరికీ పైన మహాత్యం గల దేవుడు. యెహోవా మహాదేవుడు అంట, మహాదేవుడు అని చెప్తున్నాడు. దేవతలందరికీ పైన మహాత్యం గల దేవుడు. ఎందుకు? దేవతలందరికీ పైన మహాత్యం గల దేవుడు కాబట్టి, ఈయన పరిశుద్ధ దేవుడు కాబట్టి మహాత్యం గల దేవుడు, మహాగణుడైన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు ఆ పరిశుద్ధ దేవుడు. 96వ అధ్యాయంలో, కీర్తనలు 96వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు దేవుడు. మరి ఇలా 97వ అధ్యాయంలో 7వ వచనంలో ఇదే మాట, 96వ అధ్యాయంలో 4వ వచనంలో ఇదే మాట చెప్తున్నారు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును, సమస్త దేవుల కంటే ఆయన పూజనీయుడు అని చెప్తున్నాడు. ఈడ నమస్కారం చేయను చెప్తున్నాడు, ఈ సమస్త దేవుడి కంటే ఆయన పూజనీయుడు అని చెప్తున్నాడు. సమస్త దేవుడి కంటే ఆయన చాలా పూజనీయుడైన గొప్ప దేవుడు అని ఆ పరిశుద్ధ దేవునికి పేరు. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి పరిశుద్ధత గల దేవుడు, అటువంటి గొప్ప దేవుడు ఆయన ఉన్నప్పటికీ గొప్ప దేవుడు. లేవ్యకాండము 11:45. అటువంటి గొప్ప దేవుడు ఏం చెప్తున్నాడు? లేవ్యకాండం 11:45 మూడో లైన్ చదువుకున్నాము. 45వ వచనంలో మూడో లైను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా కావాలను చెప్తున్నాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాదు దేవుడు. నేను ఒక్కనే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు అనుకోలేదు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు కావాలని కోరుతున్నాడు. ఎవరు? మనను ప్రభు కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కావాలని కోరుతున్నాడు. కానీ దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు. ఆయన నడకలైతే, ఆయన చూపులైతేమి, ఆయన ఎంతో పరిశుద్ధత గల దేవుడు. అటువంటి గొప్ప దేవుడు, సర్వాధికారి దేవుడు. మరి ఆయనే పరిశుద్ధంగా ఉండాలని అనుకోలేదే, ఆయనే పరిశుద్ధత కలిగి ఉండాలని అనుకోలేదు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులు కావాలని దేవుడు కోరుతున్నాడు. మనను కూడా పరిశుద్ధులు చేయాలని ప్రయాణ యేసుక్రీస్తు వారు ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. మరి హెబ్రీ రాసిన పత్రిక 12:14, ఇంకా మన జీవితాలు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇంకా మన జీవితాలు ఎటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం? మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మరి ఎటువంటి క్రియలతో మనం జీవిస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. హెబ్రీ 12:14. ఆయన ఎంతో పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. మరి మనం కూడా పరిశుద్ధంగా చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఎటువంటి క్రియల్లో మనం జీవిస్తున్నాం? 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో మనము సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభు చెప్తున్నాడు. అందరితో, ఎవరితోనైనా సరే సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. మనలో పరిశుద్ధత లేకుంటే ఎవరు ప్రభువును చూడలేని ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మరి మనం ఎటువంటి జీవితంలో జీవిస్తున్నాం? మరి మనం పరిశుద్ధతంగా ఉన్నామా లేదా? మనం ఎటువంటి క్రియలో మనం జీవిస్తున్నాం అనేది మనం చూసుకున్నాం. మరి ఆయన పరిశుద్ధత గల దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. మనము పరిశుద్ధత లేని జీవితంలో మనం ఎటువంటి జీవితంలో మనం జీవిస్తున్న వారం? కీర్తనలు 53:24. కీర్తనలు 53:24 వచనం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నాడు. మేలు చేయువారు లేడు, ఒక్కడైనా లేడు. దేవుడు వివేకం కలిగి దేవుని వెతుకు వారు ఎవరైనా ఉన్నారని దేవుడు చూసినాడంట. దేవుడు ప్రవీణ పరిశుద్ధత గల దేవుడు
వివేకం కలిగి దేవుని వెదుకువారు ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో ఆయన సృష్టించారా మానవులైన మనల్ని? అందువల్ల దేవుడు వివేకం కలిగి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని దేవుడు వివేకం కలిగి కలవారు అని దేవుడు ఆకాశం నుండి ఆయన ఎక్కడి నుంచి చూసినాడు? ఆకాశం నుండి చూసినప్పుడు ఈ నరులను మనం ఎటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, ఒకడు తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారు. చూడండి, దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మరి దేవుడు మనం పరిశీలించినాడు, మన దిక్కు చూసినాడు. మనం ఎటువంటి జీవితంలో జీవిస్తున్నాం, ఎటువంటి క్రియల్లో మనం ఉంటున్నాం. మనం అనుకుంటాం మనం దేవుడు లేడులే, ఎవరు చూస్తున్నాడులే, ఈ పాపంలోనే చేస్తున్నామని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన రహస్య పాపములన్నిటినీ వెరిగిన దేవుడు, మన రహస్య పాపములన్నీ చూస్తున్న దేవుడు. అందువల్ల దేవుడు సమస్తం వెరిగిన దేవుడు కాబట్టి సమస్తం వెరిగిన దేవుడు, మన పాపములన్నిటినీ క్షమించగలిగే దేవుడు. అందువల్ల వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయిన స్థితిలో మనం జీవిస్తున్నటువంటి వారిమంట. దారి తొలగి అంటే దేవుడు మనం రక్షించినప్పటికీ దేవుళ్ళో నుంచి దారి తొలగి చెడిపోయిన జీవితంలో మనం జీవిస్తున్నటువంటి వారమని దేవుడు ఆకాశం నుండి చూసి పరిశీలించినాడు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. చూసినాడు దేవుడు, అందరూ ఒక్కరును కూడా లేరంత, అందరూ చెడిపోయిన స్థితిలో జీవిస్తున్నారని దేవుడు అంటున్నాడు. మేలు చేయవారు లేరు, ఒక్కడైనా లేడు. మేలు చేయవాడు ఎవరు లేరు. మేలు ఎందుకు చేస్తారు? అందరిలో చెడు ఉంది, చెడు క్రియలతో జీవిస్తున్నారు, చెడిపోయిన జీవితంలో జీవిస్తున్నారు, ఎంతో దేవునికి బాధకర విషయంలో జీవిస్తున్నాడు. దేవుడు ఈ భూమిపైన నల్లను సృష్టించిన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎంతో బాధకర విషయం. కానీ ఈ నరులను భూమి మీద సృష్టించినప్పుడు ఒక్కరన్నా మరి పాపం లేకుండా జీవించవచ్చు కదా. మరి పాపంలోనే అందరూ చెడిన ఉన్నారు. ఎందుకు చెడినారు? ఆనాడు అవ్వ ఆదాం చేసిన పాపను బట్టి వారు ఆజ్ఞను అతిక్రమించినారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం అని దేవుడు చెప్పినాడు. మరి అటు పరిశుద్ధాత్తంగా ఆదామును అవ్వను ఈ లోకంలో జన్మించేసినాడు. వారు ఈ భూమి మీద జన్మించినప్పటికీ వారికి దేవుడు తయారు చేసినాడు. కానీ వాళ్ళు ఎటువంటి పాపం లేదు, ఎటువంటి వాళ్ళు చెడు క్రియలు లేవు, చెడు సహవాసాలు లేవు. మేము పాపం చేస్తూ ఈ పని ఏది చేసినప్పటికీ వాళ్ళు ఎటువంటి చెడు క్రియలు లేకుండా జీవించేవారు. వాళ్ళు ఏది లేకుండా దేవుడు ఈ లోకంలో వారిని సృష్టించినాడు. పాపం లేకుండా వారు సృష్టించినప్పటికీ ఏదైతే దేవుడు తినవద్దని చెట్టు ఫలం వారు తిన్నారో వాళ్ళలోంచి పరిశుద్ధత తొలగిపోయింది. అంతవరకు వారు బాగానే ఉన్నారు, ఎటువంటి పాపం లేదు వారిలో, ఎటువంటి పాప క్రియల వారి జీవితం లేదు. ఏ పండైతే తినవద్దని చెప్పినారో అదే పండే తిన్నారు. మనం కూడా మన జీవితాల్లో కూడా పలానా ఎవరైతే మనతో ఉన్నారో ఒరే ఆ పని నువ్వు చేయొద్దు, అక్కడ పోవద్దు, అక్కడ కొన్ని క్రియలు జరుగుతున్నాయని మనం చెప్పినప్పటికీ ఎందుకు చెప్తున్నాడు, ఏమి ఆలోచన చెప్తున్నాడు అని మనం అనుకుంటాం. అక్కడే పోవాలా చేయాలని చెప్తాం. వద్దు, అది చెరుపు, అక్కడ చెరుపుగా ఉంది అని మనం వానితో చెప్పినప్పటికీ కూడా మన హృదయం ఎందుకు చెప్తున్నాడు ఏం కథ అని పోతాం. అలాగే ఈ దేవుడు వారికి ఆజ్ఞాపించినది ఆజ్ఞను అతిక్రమించాడు. అవ్వ ఆదాము ఏదైతే తినవద్దని చెప్పినారో అదే పండు అవ్వ తినింది. అవ్వ తిన్న తర్వాత ఆదాము కూడా ఇచ్చినారు. అప్పుడు దేవుడు ప్రతిరోజు వారితో ముఖాముఖిగా మాట్లాడేవారు. దేవుడు ఎంత ధన్యత వారికి. ఎందుకు వారితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు? వారిలో పరిశుద్ధత ఉంది కాబట్టి, వారిలో పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి, దేవుడి భూమిపైన వారిని నిర్మించినాడు కాబట్టి వారు పరిశుద్ధంగా ఉన్నారు. వారి ప్రతి దినం దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ చెట్టు ఫలం అయితే ఏది తినవద్దని చెప్పినాడో అది తిన్న తర్వాత దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు దాక్కొని ఏమీ వారికి దాక్కోవాల్సిన అవసరం ఏముంది? దేవుడే కదా వారిని నిర్మించినది, ఏమి దాక్కోవాల్సిన అవసరం? వాళ్ళు దాక్కున్నారు. ఎందుకు? వారి పాపం లేక పడిపోయినారు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమంగా
చేశారు కాబట్టి వారి దాక్కున్నాడు. మన పాపంలో కూడా మనం దాచిపెట్టేవారిగా ఉంటున్నాం. మనం పాపం చేసి కూడా మనం పాపం చేయలేని మనం దాచిపెట్టేవారిగా ఉంటున్నాము. ఆనాడు అవ్వ ఆదాము ఎలా అయితే దాచిపెట్టుకున్నారో వారి దేవునికి భయపడి, ఈనాడు కూడా మన పాపములు మనం కూడా దాచిపెట్టుకునే వారిగా ఉంటున్నాం. అప్పుడు అందువల్ల మనలో పరిశుద్ధత లేని వారిగా మనం జీవిస్తున్నటువంటి వారం. మనం ఎటువంటి క్రియల్లో ఉన్నాం, ఎటువంటి జీవితంలో మనం జీవిస్తామనే పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు. మరి మన జీవితాలు ఎటువంటి క్రియల్లో ఉన్నాయి? మన పరిశుద్ధత లేకుంటే ఈ విధంగా ఈ దినం మనం ఈ మందిరంలో వచ్చి కూర్చున్నామంటే మనం పరిశుద్ధంగా ఉన్నాము కాబట్టే, మనం మందిరంలో వచ్చి కూర్చున్నాము. అటువంటి పరిశుద్ధ దేవుడు, ప్రేమగల దేవుడైన గొప్ప దేవుడు. యెషయా 1:2, యెషయా గ్రంథం 1. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెయ్యి ఒగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లలంటే ఎవరు? మనమనే దేవుడు చెప్తున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిని, నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. మనం దేవునికి తిరుగుబాటు చేసేవారిగా ఉన్నాం. దేవునికి ఎంతో చెడిపోయిన స్థితిలో జీవిస్తున్నాము అని దేవుడు చెప్తున్నాము. ఆయన పిల్లలను పెంచి గొప్పవారిగా చేసినాడు కాబట్టి వారిని మీద తిరుగుబాటు చేసినారు. అటువంటి అటువంటి గొప్ప దేవుడు. పేతురు 4:2-3 చదువుకున్నాం. ఇంకా మన శరీరంలో పరిశుద్ధత లేకుండా పోతే ఇంకా ఎటువంటి క్రియల్లో మనం జీవిస్తున్నాము, ఎటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాము? 1 పేతురు 4:3 మనం పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. చూడండి, ఇటువంటి క్రియల్లో మనం జీవిస్తున్నాం. మనం పోకిరి చేష్టాలతో, దురాశలతో, మద్యపానంతో, అల్లరితో కూడిన ఆటపాటలతో, తాగుబోతులు, విందులు చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటివి నడుచుకొనుచు. ఇటువంటి క్రియల్లో దేవుడు నడుచుకొనవద్దు. ఇటువంటి క్రియల్లో మనం జీవిస్తున్నటువంటి వారము. కానీ ఇటువంటి క్రియల నుంచి మనం దేవుడిని విడిపించడానికై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన మనల్ని మనుషులుగా నిర్మించాడు కాబట్టి ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇటువంటి క్రియలతో చెడిపోయిన జీవితంతో ఆయన మీద తిరుగుబాటు చేసే జీవితంతో మనం జీవిస్తున్నప్పటికీ యోహాను 8:34, యోహాను సువార్త 8. అందుకు యేసు, పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడు దీంట్లో. అందుకు యేసు, పాపం చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. దేనికి దాసుడు? పాపానికి దాసుడై జీవిస్తున్నటువంటి వాడు. పాపంలో, ఎందుకంటే అతనిలో పరిశుద్ధత లేదు కాబట్టి పాపానికి దాసుడైపోయినాడు. అందువల్ల పాపం చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడని మనతో స్పష్టంగా చెప్తున్నాడు. మనం పాపంలో, దాసత్వంలో పడి చెడిన జీవితంలో జీవిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి వారం. అటువంటి జీవితంలో మనము
జీవిస్తున్నటువంటి వాడిని, చెడిపోయిన జీవితంలో, చూడ ఆశ్చర్యకరమైన జీవితంలో మనం జీవిస్తున్నటువంటి వాడిని. అటువంటి క్రియల్లో మనం జీవిస్తున్నటువంటి వాడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపల నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. ఫిబ్రవరి 9:12 మేకల వెక్కయు కోడెల వెక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించదము. ఆనాడైతే మేకలకి కోడెలకి రక్తం ద్వారా వారి పాపలను కడుక్కునేవారు. కానీ దేవుడు ఫిబ్రవరి 9:12 ఏం చెప్తున్నాడు అంటే, మేకలకి కోడెలకి రక్తంతో కాక, వాటి రక్తంతో కాక తన సహస్తంతో, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో ఒక్కసారే మనను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. పరిశుద్ధ రక్తంతో మనం కడిగి పవిత్రపరిచినాడు. అటువంటి గొప్ప దేవుడు. మొదటి యోహాను 1:8. మొదటి యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన వేళ మనం అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రగా చేయను. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రగా చేస్తాయట. ఏమి? ఆయన రక్తం అంత పరిశుద్ధత కలదా? ఆయన రక్తం ఎంతో పరిశుద్ధ రక్తం అని బైబిల్ గ్రంథంతో చెప్తుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులోకి నడిచిన విడల, ఆయననే వెలుగులో ఉన్నాడు. కానీ నేను వెలుగులో ఉన్నా అని దేవుడు అనుకోలేదు. కానీ వెలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా వెలుగులోకి నడిచిన విడల మనం అన్యోన్య సహవాసం గలవారమై మనం ఇందుము. అన్యోన్య సహవాసం, దేవుని మందిరంలో అన్యోన్య సహవాసం గలవారై మనం ఉంటామని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను. అంటే అటువంటి గొప్ప దేవుడు. ఆయన రక్తం ద్వారా, ఆయన శిలువ బలియాగం ద్వారా మనలో ఉంటున్న ప్రతి పాపమును కడిగి పవిత్ర శుద్ధిగా చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడు. మొదటి తెస్సలోనిక 4:7. పరిశుద్ధుల అడుగుటకే 4:7. మొదటి తెస్సలోనిక 4:7. దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉండటకు పిలిచాను, కానీ అపవిత్రం ఉండుటకు దేవుడు మనల్ని అపవిత్రంగా ఉండటకు పిలవగా పరిశుద్ధులా ఉండుటకే పిలిచాను. దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు, పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. మరి మన మార్గంలో ఎటువంటి మార్గంలో మనం జీవిస్తున్నాము? మన మార్గంలో ఎటువంటి క్రియలు ఉన్నాయి? మన చూపులు ఎటువంటి మార్గంలో ఉన్నాయి? మనం చూసే మన శరీరం అంతా ఎటువంటి క్రియలో ఉంది? మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా? మనము చూసుకోవాలి. పరిశుద్ధంగా జీవించుకోవటే దేవుని పరిశుద్ధంగా, ఆయన గొప్ప దేవుడు. అటువంటి పరిశుద్ధ దేవుడు. ఆయన శిలువలో ఎంతో రక్తం కార్చినాడు, శిలువలో బలియాగమైనాడు. ఎంతో ప్రేమగల దేవుడు కాబట్టి, పరిశుద్ధ దేవుడు కాబట్టి మన జీవితాన్ని మార్కు సువార్త
15వ అధ్యాయము 17వ వచనం నుంచి. మళ్ళీ పరిశుద్ధ దేవుడు ఆయన మన కోసం ఎన్నో అవమానాలు పొందినాడు, ఎన్నో శ్రమలు పొందినాడు. ఆయనకు శిలువలో అప్పగించినాడు. ఆయనకు ఉందరాంగ వస్త్రం తొలగించారు, ముళ్ళ కిరీటం ధరింపజేశారు, తల మీద పెట్టినారు. మరి ఆయన రెల్లుతో ఆయన తల మీద కొట్టి నమస్కారం చేసినారు. ఆయన మోకాల నుంచి ఆయనకు నమస్కారం చేసినారు. ఆయనను అపహసించిరి. తర్వాత ఆయన మీద ఉందరాంగ వస్త్రం తీసి ఆయన బట్టలు ఆయనకు తొలగించిరి. చూడు, దేవుడిని ఎంతో అవమానపరిచే రీతిగా ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఎంతో అవమానకర జీవితంలో మనం జీవిస్తున్నప్పటికీ మనకు ఎటువంటి క్రియల నుంచి మనం విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో అవమానాల నుంచి మనం విడిపించే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. మన పాపం నుంచి మనం విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అటువంటి గొప్ప దేవుడు. ఆయన శిలువలో కొట్టి ఆయన మోయకలు వేసి ఆయన శిలువ మోసుకుంటూ వెళ్తుంటే అక్కడున్న ప్రజలందరూ ఆయన దిక్కు చూసి ఏడుస్తున్నారంట. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, యెరూషలేము ప్రజలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అటువంటి గొప్ప దేవుడు. ఆయన మన కోసం ఎన్నో త్యాగాలు చేసినాడు. మన కోసం మనం మనకు శిక్ష రావాల్సింది కానీ మనకు పడవలసిన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన ఆ కలవరి శిలువలో రక్తం కాచినాడు. ఆ రక్తం దారాలుగా కారింది. అటువంటి గొప్ప దేవుడు. ఎఫెసీ 2:19. ఎఫెసీ 2:19. కాబట్టి మీరు ఇంక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకపటస్థులు దేవుని ఇంటి వారినై ఉన్నారు. సరేనా? కాబట్టి మీరు ఇంకా ఆయన రక్తం చేత కడిగినాడు కాబట్టి ఆయన మనం పరిశుద్ధంగా చేసినాడు కాబట్టి ఇంకా దేవుడు మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారు. మన జీవితంలో మనలో ఉంటున్న ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరిచినాడు కాబట్టి ఆయన పరజనుల నుంచి పరదేశం నుంచి మనం విడిపించి పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారమైనాయి. ఆయన ఇంటి వారమై మనం ఉన్నాం. ఆయన ఇంటిలోకి చేర్చుకున్నాడు. ఆయన ఆ పరలోక రాజ్యానికి ఈ దినం మనం ఇక్కడ ఈ భూమి మీద మనం వదిలితే పైన పరలోక రాజ్యంలో ఆయన వద్ద మనం ఉంటామని ఈ బైబిల్ గ్రంథం నుంచి చెప్తుంది. మనం ఈ విధంగా దేవుడు మనకు ఎన్నో మేలులు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో నెమ్మది సమాధానం లేనప్పుడు మన జీవితంలో నెమ్మది సమాధానం చేశాడు. పరిశుద్ధంగా మనం జీవించజేశాడు. ఆయన రక్తం చేత, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధ రక్తం చేత మనలో ఉంటున్న ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించాడు. అందువల్ల ఇటువంటి గొప్ప దేవుడు, ఇటువంటి ప్రేమగల దేవుడు, అటువంటి దేవుని మనం ఆరాధించలేక ఉంటామా? అందుబట్టి ఈ లేఖ భాగాలను బట్టి దేవుని మనం ఆరాధించేవారుగా ఉందాం. దేవుడు వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. లేచి నిలబడి పాట పాడుకుందాం. దూతగణములెల్లా ఆరాధించిరిగా. నూట 70వ పాట మనం లేచి నిలబడి పాడుకుందాం. ఆ సమయంలో చిన్నపిల్లలంతా కూడా సండే స్కూల్కు వెళ్ళాలని మనవి చేస్తున్నాం. చిన్నపిల్లలంతా లైన్గా మీరు సండే స్కూల్కి వెళ్ళండి. మొదటి చరణం, 3వ చరణము, 4వ చరణం పాడుకోండి. మొదటి చరణం 3, 4. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూత
గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నిష్కలంకమైనది నీ కనుదృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును నిష్కలంకమైనది నీ కనుదృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము చేరదీసి చేర్చుకున్న స్వామి గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకొంటివి పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయాంబుగాను పరిశుద్ధ స్థలములో నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయాంబుగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపచేసి ఉన్న ప్రియ యేసువా ప్రవేశింపచేసి ఉన్న
మోకరించగలిగిన వారు మోకరించండి. కళ్ళు మూసుకోండి. ఇంకా అటు ఇటు చూడొద్దు. ఆరాధనలో మనము కళ్ళు మూసుకొని వినయముతో భయభక్తులతో ప్రభువును మనము వ్యక్తిగతంగా ఆరాధిస్తాం. ఒక సండే స్కూల్ టీచరు, ఆ తర్వాత వంట పరిచయం వేరేవారు, ఆ తర్వాత బల్ల ముందున్నటువంటి సహోదరుడు సహోదరి, అలాగూ మళ్ళా బల్ల వెనుకలున్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు, అలా క్రమంగా ఆరాధిస్తాం. ఆరాధనలో లేచుకుపోకుండా మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువును ఆరాధించాలని మనవి చేస్తాం. కళ్ళు మూసుకొని అటు పిల్లలు ముఖ్యంగా కళ్ళు తెరవకుండా భయభక్తులతో మీరు కూర్చోండి. కొంతమంది సెల్ ఫోన్లు చూస్తున్నారు, అది మంచిది కాదు. ఇది ఆరాధన సమయం. ఇది మీ ఫోన్లు పక్కన పెట్టేయండి. దేవుడిచ్చింది ఫోన్, అది దేవుని కంటే నీకు ఫోన్ ముఖ్యం కాదు. కాబట్టి మీ ఫోన్లు కూడా పక్కకు తీసేయండి. ప్రారంభించండి. ఆరాధించడానికి, గణపరచడానికి మీరు నాకు ఇచ్చిన ధనత కొరకై వందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు నాయన. నీ అపారమైన ప్రేమ నాయుడులో మీరు చూపించి ఇంతవరకు నీ భద్రతలో, నీ కాపుదలో నన్ను భద్రపరిచినందుకే వందనాలు. నిజంగా ఈ దినం నువ్వు ఎటువంటి దేవుడవో, ఎలాంటి వాడవో నాయన మరి తీసుకురాబడిన లేఖనాలను బట్టి కూడా వందనము చెల్లించుకుంటున్నాను. నిజంగా నువ్వు దేవతలందరికంటే మహత్యము కలిగినటువంటి దేవుడవు, మహారాజువైనటువంటి దేవుడవు, పరిశుద్ధుడవు నాయన, మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు అని దేవాన్ని నిన్ను బట్టి నాయన నేను మరి ప్రభా నీ యొక్క జీవగ్రంథంలో మీరు ఎలాంటి వారో వివరించబడతా వచ్చింది కనుక ఏదైనా మా ముందు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. అటువంటి సృష్టికర్త అయిన నిన్ను దేవా మరి యోగ్యత అర్హత లేని నేను కూడా ప్రభు ఎరిగి సేవించే భాగ్యమును మీరు ఇచ్చినారు, మీకు వందనాలు. నిత్య నాశనానికి నరకానికి పాత్రలను మీరు ప్రేమించి నా పాపం నుంచి నన్ను విడిపించి నా కొరకే కలవరిలో మీరు అప్పగించుకొని దేవ మరి నేను పొందవలసిన శిక్షావత్తును మీరు పొంది నాకు మీ క్రీస్తులో నాకు విడుదల మీరు కలగజేసిన ఆయన మీరు పరిశుద్ధులు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవా మీరు నన్ను మీకు ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిపించుకొని నేను అనేక పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్త్రాలుగా మీరు నన్ను చేసుకున్నందుకై వందనాలు. నిజంగా పరిశుద్ధం లేకుండా ఎవడు ప్రభును చూడలేడని, పరిశుద్ధంగా జీవించాలని మీరు నాకు నేర్పిస్తూ దేవా మీరు నన్ను మీరు ఏర్పరచుకున్నందుకై వందనాలు. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు నాయన. 24 పెద్దలతో 4 జీవుల గానంతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కోట్లాను కోట్ల దేవతలతో మధ్య నాయన స్తుతి నొందదగినటువంటి దేవుడు అని కొందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఇంత గొప్ప దేవుని ఎరిగి తెలుసుకొని సేవించే భాగ్యమును, స్తుతించే భాగ్యమును మీరు నాకు ఇచ్చినందుకై వందనము చెల్లిస్తూ నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నాయన మీకేమి చెల్లించగలను. ఉదయకాల సమయంలో వారి ప్రాణముచ్చిన క్రయదనం గొప్పది, అది ఎన్నిటికి తీరకట్లుండవలసిందే అని దేవ ఉదయకాల సమయంలో నా కొద్ది నా స్తుతి ఆరాధన ప్రభునేసు క్రీస్తు నామములో అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.